ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్స్ కెరియర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. అయితే విశ్వనాథ్ గారు ఒకసారి మీరు సీరియల్స్లో ఉన్నప్పుడు అనుకుంటాను ఏవో ఈ సీరియల్స్లో జూప్ జూప్ అని ఈ షార్ట్స్ వస్తుంటే ఆ, ఎందుకంటే మీరు కూడా ఇది ఇస్తారు. అది గురువు గారితో ఆయన యాక్ట్ చేసి నేను కెమెరామెన్గా ఒక పిక్చర్ చేశానండి. అది గొప్ప అదృష్టం. అది మా అశోక్ కుమార్ అన్నయ్య డైరెక్ట్ చేశాడు ఒక సినిమా కుచ్చు కుచ్చు కూనమ్మ అని ఎఫ్డిసి కోసం చేశాం. చిల్డ్రన్స్ ఫిలిం అది. అందులో సారు గురువు గారు మెయిన్ క్యారెక్టర్. అయితే అందులో ఒక చిన్న సీన్ ఉందన్నమాట. ఏంటంటే ఆయన్ని సనా గారు ఆయన కోడలనమాట. వచ్చి ఆయన ఏదో ఒక మాట అంటది వాళ్ళ అబ్బాయి గురించి. అన్నప్పుడు ఫిలింలో చేసింది అది. ఆయన అశోక్ కుమార్ అన్నయ్య వచ్చి ఏం చెప్పంటే ఆయన రియాక్షన్స్ మనం విస్పాన్లు తీస్తాం. ఆ రోజుల్లో విస్పాన్ అంటారు. అంటే కెమెరా ఇలా పెట్టి చక్కని రివర్స్ చేస్తాం. ఇలా పెట్టి ఇలా రివర్స్ చేస్తాం. రివర్స్ చేసినప్పుడు జక్ జక్ అని వస్తుంది అనమాట. ఫిలింలో ఆ రోజుల్లో అట్లా స్టైల్ ఉండేది. జక్ జక్ అని రివర్స్ ప్యాన్ చేయటం. అలా చేద్దామని గురుగారికి వెళ్ళి చెప్తానండి. వెళ్ళి అని చెప్పాడు. సార్ ఇలాగ విస్పాన్లు చేస్తున్నాడు. ఏమా నువ్వు కూడానా? ఏంటి ఇప్పుడు ఉస్సు నా మీద వేస్తావా? ఎందుకయ్యా బ్రహ్మాండంగా ఎక్స్ప్రెషన్ ఇస్తాను. ట్రాలీ వేసుకో. మీరు ట్రాలీ బ్రహ్మాండమైన ఎక్స్ప్రెషన్ ఇస్తానన్నాడు. అంతే కదా. ఇప్పుడు ఆర్టిస్ట్ చేయగలిగిన ఆర్టిస్ట్ ఉంటే అవి అవసరం లేదు. ఇవన్నీ ఎక్స్ట్రా ఆభరణాలు కదా అవి. ఇప్పుడు గిస్పులు ఇవన్నీ కూడా ఆభరణాలు అవి. అంటే చేయలేని వాళ్ళకి సౌండ్ల్లో వాటిల్లో కొంచెం మ్యానిపులేట్ చేయటం. ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ చేయగలిగితే ఇప్పుడు సావిత్రి గారు ఉన్నారంటే ఆవిడ అలా సస్టైన్ చేసి ఎక్స్ప్రెషన్ ఇవ్వగలుగుతారు. అలా ఒక 50 feet అలా షాట్ వెళ్ళింది అనుకో, క్లోజ్ పెడితే కదా బ్యూటీ. తెలిస్తే ఆ అమ్మాయి రియాక్ట్ అవుతుంటే అది ఎమోషన్. బుష్ అని సౌండ్ వేసేసి చేయటం కాదు కదా. అది ఆయన చెప్పింది. నువ్వు వేసుకో, నేను తీస్తాను, ఎక్స్ప్రెషన్ ఇస్తాను అన్నారు ఆయన. అలాగే ఆయన దగ్గర ఇంకోటి కూడా ఏదైనా డైలాగు ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుతుంటాం చోట. ఇప్పుడు సినిమాటిక్ లిబర్టీలు కొన్ని ఉంటాయి. మన ఇద్దరం మాట్లాడుతుండగానే మీరు అలాగే కెమెరా ముందుకు వస్తారు ఫేవర్ చేసుకుంటూ. ఎందుకు రావాలంటాడు ఆయన. నేను అతనికే కదా చెప్తున్నాను, నేను అక్కడే నిలబడి చెప్తానంటాడు. అలా ఎందుకు రావాలంటాడు. ఇది మళ్ళీ బాపు గారి దగ్గర కూడా అదేనండి. బాపు గారి దగ్గర కూడా ఏంటంటే కెమెరా ఫేవర్ చేసి ఆర్టిస్టులు ఎవరు చెప్పకూడదు. కెమెరాలు అటు వస్తూ పోతుంటాయి కానీ మన ఫేవర్గా డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పుకోవాలి. అలాగే అశోక్ కుమార్ అన్నయ్య మేము భాగవతం చేస్తున్నప్పుడు నేను క్లాష్కి వెళ్ళాను. రాజుగారు కెమెరామెన్. నేను క్లాష్కి వెళ్ళినప్పుడు ఒక సీన్ జరుగుతుంది. అశోక్ కుమార్ గారు ఫస్ట్ టైం వచ్చారు నారదుడిగా. అప్పటిదాకా ఏవిఎస్ అన్నయ్య వేశారు. అశోక్ కుమార్ గారు ఫస్ట్ టైం నారదుడిగా వచ్చారన్నమాట. అక్కడ ఆ సార్ ఏదో బిజీ ఉన్నట్టు వచ్చినప్పుడు అశోక్ కుమార్ అన్నయ్య దగ్గర ఏంటంటే ఆయన ఉంటే మా కెమెరామెన్లు ఏంటంటే మేము ఆయన ఫేవర్ ఎప్పుడు పెట్టుకోం. మిగతా వాళ్ళని చూసుకుంటాం మేము షాట్ పెట్టేటప్పుడు. ఆ రోజుల్లో ఆయన చాలా బిజీ కదా మాకు టీవీలో. ఎందుకంటే ఈయన ఎలా పెట్టినా కూడా ఆయన కెమెరా ఫేవర్ చేసేసుకుంటాడు. ఆయన అలవాటు అయిపోయింది. సన్ఫ్లవర్ లాగా అనమాట. అలా తిరిగిపోతాడు అనమాట కెమెరాకి. అదే అలవాటు ఆయనకి. సో ఆయన ఉంటే మేము ఏం పెట్టి ఆయన అదే అలవాటుతో ఇక్కడికి వచ్చాడు ఆయన బాపు గారి దగ్గరికి. సో షాట్ తీస్తున్నారు, నేను ట్రాలీలో ఉన్నాను. ఆ షాట్ తీస్తుంటే ఆయన చెప్తూ అలా కెమెరా ట్రాలీ తిరుగుతున్నాడు ఆయన. అశోక్ అన్నయ్యకి అలవాటు కదా. ఈయన సారు కట్ 1 more అంటున్నారు. 2 సార్లు చూశారు, 3 సార్లు చూశారు. విశ్వనాథ్ గారు బాపు గారు టక్కని చెప్పారు. ఆయన అంత హార్ష్గా ఏం చెప్పరు. 2-3 సార్లు చూసిన తర్వాత ఆయన ఇంకా తప్పదు. అశోక్ కుమార్ గారు నేను కథంతా మీరు గారికి చెప్పేశాను, వాడికి తెలియదు, వాడికి చెప్పండి అన్నారు. అంత మృదువుగా అనమాట. అంటే మీరు చెప్పాల్సిన అవసరం లేదు, కెమెరాకి తిరిగి చెప్పక్కర్లేదు, అతనికి కథ తెలియదు, అతనికి చెప్పండి అంటారు. ఆ క్యారెక్టర్. అలాగా ఆయన దగ్గర అలా ఉంటుంది అనమాట. ఆయన ఫేవర్ తీసుకోకూడదు ఆర్టిస్టులు. అంటే ఇక్కడ ఎలాగో సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి నేను కాంటెంపరీగా అడుగుతున్నాను. ఎలాంటి కెమెరా గిక్స్ కాకుండా కెమెరా ఎంత క్లోజ్ పెట్టినా సరే నటనతో మెప్పించే ఈ కాలం హీరోల్లో మీకు నచ్చిన హీరో? అబ్బో అంటే అంటే ఒక్కళ్ళని చెప్పడం లేదండి, చాలా మంది ఉన్నారు. ఒక పేరు చెప్తే వేరే వాళ్ళు కాదని అర్థం కాదు కానీ బట్ అంటే ఒక్కొక్కళ్ళు ఒక టైప్లో ఉంటారండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒకలా చేస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారు, ఆయన ఎక్స్ప్రెషన్స్ అవి బాగుంటాయి చూడడానికి. అలాగా ఇప్పుడు అలా అంటే చాలా మంది ఉన్నారు అలాగా. నేను పర్టికులర్గా చూసిన జూనియర్ ఎన్టీఆర్ గారు ఎక్స్ప్రెషన్స్ అవి నాకు బాగానే అనిపిస్తుంది నాకు. అలాగే ప్రభాస్ గారు కామెడీ. ఇప్పుడు రాజాసాబ్లో ప్రభాస్ గారు కామెడీ టైమింగ్ అవి చూస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా ఎక్కలేదు కానీ ఆయన టైమింగ్ అవి చాలా బాగుంటాయి. అయ్యో అప్పట్లో అసలు దానికంటే ముందు బుజ్జిగాడు చాలా బాగుంటాయి. కామెడీ టైమింగ్ బ్రహ్మాండంగా చేశారు ఆయన అందులో. అలాగా కొంతమంది ఉంటారండి. అది
ఎమోషనల్గా చేయాలి. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఆ నలుగురులు ఎంత బాగా చేశారు ఆయన అంతా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.